ఓకే రోలింగ్. బ్రో నెక్స్ట్ ఏ పార్టీ వస్తుంది ఆంధ్రాలో? ప్రెజెంట్ ఉన్న పార్టీ వస్తుందన్న. ఏ పార్టీ? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఎందుకు రావాలి? ప్రజలు బ్రతకాలన్నా, ప్రస్తుతం ఉన్న పథకాలు పేదలకు అందాలన్నా, విద్యార్థులు వాళ్ళ జీవితం బాగుండాలన్నా, విద్యా వ్యవస్థ ఎదగాలన్నా, వైద్యం నిరుపేదకు అందాలన్నా, సరైన టైంలో రైస్ కానీ లేదంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు కానీ ఇన్ టైంలో పడాలన్నా, జీతాలు పడాలన్నా, ఏం చేయాలన్నా ఇప్పుడు ప్రస్తుతం ఇన్ టైంలో ప్రతి ఒక్కరికి అమౌంట్ ఎలా పడుతుంది, ప్రతీది పథకం ఎలా అనుకూలంగా ఇన్ టైంలో అమలు అవుతుంది, ఇవన్నీ జరగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే చేస్తాడు. వై బికాజ్ ఎందుకంటే ఆయన చేయగలిగితేనే నేను చేస్తానని చెప్తాడు, హామీ ఇస్తాడు. దొంగ హామీలు అవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఇప్పటివరకు జరగలేదు కూడా. 14లో దొంగ హామీలు ఇచ్చారంటారా? 14లో ఆయన దొంగ హామీ ఇచ్చేలామంటే ఆయన ఇవ టీడీపీ ఉండేది అసలు. 14లో ఆయన హామీ ఇచ్చేలా ఉంటే 14లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేది. కానీ ఆ రోజు ఆయన హామీ ఇవ్వలేదు. రైతు ఏదైతే మాఫీ ఉందో, రుణమాఫీ ఉందో అది నేను చేస్తాను, అది ఎందుకంటే అది అసంభవం. అది ఇప్పుడు 14లో బాబు గారు హామీలు ఇచ్చారు, 19లో ఏనా హామీలు ఇచ్చారు. హామీల పరంగా కరెక్ట్గా ఎవరు చెప్పినట్టు నెరవేర్చారంటే ఎవరని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారంటాను. నవరత్నాలు 99% హామీలు నెరవేరినాయి. డిఎస్సి కూడా తీశాడు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఎప్పుడన్నా ఎవరన్నా చూసాడా? చూసింది లేదు, చేసింది లేదు. ఈయన కేవలం 5 సంవత్సరాల్లో సచివాలయాలు, బిల్డింగ్లు ప్రతి ఊరు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఊళ్ళోనే సెక్రటరియట్ ఉందండి, ఇంకేం కావాలండి? భరత్ అనే నేను సినిమా చూసారు మీరు? భరత్ అనే నేనులో ఒక మాట అంటాడు, ఊరికి ఏం కావాలనేది ఊర్లోనే సమస్యలు క్లియర్ చేసుకోండి అని. ఎగ్జాక్ట్ అక్కడ జరిగేటువంటి విధానం, ఆ సినిమా అయితే సూపరు కేక అంటాం. మరి నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డి అంత తెగింపు, అంత ధైర్యంగా ఇలాంటి ఒక సంచలనాత్మకమైన డిసిషన్ తీసుకున్నందుకు మనం ఇంకెంత ఆయనకి ఎంకరేజ్ చేయాలి? ఒంటరిగా వస్తున్నారు కదా, మరి గెలుస్తారంటారు? 100% నిజాయితీకి ఎవడన్నా పట్టం కడతాడు. 3-4 తోడేళ్ళలాగా, 4-5 తోడేళ్ళలాగా వచ్చి మేము మమ్మల్ని గెలిపించాడంటే దొంగ హామీలు ఎన్ని రోజులని చెప్పేసి నువ్వు ఇచ్చేస్తావు చెప్పు? ఎవడ యాక్సెప్ట్ చేస్తాడు? దేనికి నువ్వు ఎందుకు టీడీపీని ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారో చెప్పండి నాకు. ఒక్క రీజన్, నేను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించుకుందాం అనుకున్నారో 100 రీజన్స్ చెప్తాను. 100 రీజన్స్ చెప్తాను. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క హామీ పథకం ఆయన ఇచ్చింది ప్రతి కుటుంబానికి వెళ్ళిందని చెప్పేసి టీడీపీ ఎవడైనా సరే ఓపెన్ ఛాలెంజ్ రండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ కుటుంబానికి అందలేదో నేను చెప్తా. ఈ కుటుంబానికి న్యాయం జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పేసి అన్నారు కదా, న్యాయం జరిగిందంటారా? ఓపెన్ డిబేట్లో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్కి కానీ మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో మీ కుటుంబానికి మా ప్రభుత్వం వల్ల ఏదైనా న్యాయం జరిగిందా, జరిగితేనే ఓటు వేయండి లేకపోతే ఓటు వేయొద్దు అని ఒక్క మాట చెప్పానండి. ఆ గట్స్ ఎవరికన్నా ఉన్నాయా? సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు గెలుస్తారంటారా? రెండోసారి కదండి, కంటిన్యూగా ఆయన గెలుస్తాడు. ఆయన ఎదుర్కొనే దమ్ము గట్స్ ఎవరికి లేవు. అదే నిజాయితీతో ఉన్నవాడు మాత్రమే నీకు మళ్ళీ 2024 సీఎం అవుతుంది. థ్యాంక్ యూ. ఓకేనా? హాయ్ బ్రో. హాయ్ అండి. ఇప్పుడు ఏపీలో కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటారు? వైసీపీ గవర్నమెంట్ వస్తుందండి. ఎందువల్లండి? ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిల్లో 98% హామీలను ఆల్రెడీ నెరవేర్చారు. ఆ హామీలు ఏంటి అంటే ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు అభివృద్ధి లేదు, సాఫ్ట్వేర్ కంపెనీలు రాలేదని. అసలు మనిషి బ్రతకడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రాథమిక అవసరాలు ఏంటంటే తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం, పిల్లల చదువు కోసం విద్య. ఈ 4టిని ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ 4 లేని ప్రాంతాలు కానీ, ఈ 4టికి బాధపడే కుటుంబాలను కానీ మనం చూడలేం. ఎందుకంటే తిండి కోసం ప్రతి ఇంటికి రేషన్ వెళ్తుంది, ప్రతి ఇంటికి పెన్షన్లు వెళ్తూ ఉన్నాయి వాలంటీర్ల ద్వారా. ఆరోగ్యం కోసం చూస్తే కరోనా టైంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని వేల కోట్లు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టలేదు. కరోనా టైంలో మన భారతదేశంలో అందరికీ తెలిసి వచ్చింది ఏంటంటే మన దగ్గర ఉన్న ఆర్థిక సదుపాయాలు ఇలాంటి వైరస్ లేదన్నా వస్తే ఎదుర్కోవటానికి లేదు. మన దగ్గర చనిపోయిన జనం కూడా వైరస్ వలన కాదు, హాస్పిటల్లో సదుపాయాలు లేవు, ఆక్సిజన్ లేదు, మనకు కానీ కరోనా వస్తే ఇంకా బ్రతకలేము అని మీడియాలో వచ్చిన న్యూస్ భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ. అంత పెద్ద విపత్తు జరిగినా కూడా ఎన్నో రాష్ట్రాలు మళ్ళీ మామూలుగా అయిపోయి బతుకుతున్నాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో నేర్చుకున్నదంతా 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్నారండి.
17 కొత్త మెడికల్ కాలేజీలు, ప్రతి మెడికల్ కాలేజీలో కాలేజీతో పాటు హాస్పిటల్ కూడా ఉంటుంది. వీటి వలన ఏంటంటే ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది కొత్త డాక్టర్లు వస్తూ ఉంటారు. ఇన్ని హాస్పిటల్స్ పెరగడంతో వైద్యంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే టాప్లో ఉందండి. వీటన్నిటితో పాటు రోగం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, కానీ వచ్చినాక మనం 20 లక్షలు ఇవ్వని 25 లక్షలు ఇవ్వని బాగు చేయడానికి అది కాదు ముఖ్యం. అసలు రాకుండా చూడాలని జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక పథకం పెట్టి వాలంటీర్ని, అంగన్వాడీ కార్యకర్తలని, మిగతా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అందరినీ ఇళ్లకు పంపించి ముందుగానే టెస్టులు చేయించి రోగాలు అంటే తగ్గించడానికి ముందుగానే ప్రయత్నిస్తూ ఉన్నారండి. ఇంకా విద్య పరంగా వస్తే 15,000 కోట్ల పైన ఖర్చు పెట్టి 45,000 స్కూల్స్ని నాడు నేడు ప్రోగ్రాం ద్వారా అన్ని బాగు చేయించి స్కూల్స్ బాగు చేయించడం అంటే మన శ్రీమంతుడి సినిమాలో డైలాగ్ లాగా రంగులేసి పక్కకు తప్పుకోవటం కాదండి. స్కూల్లో బెంచులు, పిల్లలకు కావాల్సిన బుక్స్, తిండి వీటన్నిటిలో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా అన్ని సదుపాయాలు కల్పించి విద్యలో ఇప్పుడు మొన్నటి వరకు కేరళ టాప్లో ఉండేదండి. ఒక 2-3 నెలల క్రితమే కేరళని కూడా వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఆంధ్రప్రదేశ్ అంతా వెనుకబడింది, జింబాంబే అయింది. ప్రతి రాష్ట్రాన్ని ప్రతి కొద్ది నెలలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఏంటంటే రివ్యూ చేస్తూ ఉంటాయి. ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, విద్యలో ఎలా ఉంది, వైద్యంలో ఎలా ఉంది, రైతుల పరంగా ఏ విధంగా ఉంది, ఇవన్నీ పరీక్షించినప్పుడు ఆ ఇండెక్స్లు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి టాప్ 3లో కానీ టాప్ 4లో ఉంటుంది. వీటన్నిటిని కూడా గమనించకుండా మీడియా సపోర్టు అంటే ఎవరికి ఎక్కువ ఛానల్స్ ఉండి ఎవరు ఎక్కువగా నెగిటివ్గా చెప్తే అవి ఎక్కువ చూసి నమ్ముతారు అనుకోవచ్చు, కానీ నిజంగా గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి ఊరల్లోకి వెళ్ళి చూస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి హౌస్ఫుల్ బోర్డు పెట్టే రోజులు వచ్చినాయండి ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో డబ్బులు లేనోడు కూడా అప్పు చేసైనా 40-50 వేలు కానీ ₹1,00,000 శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల్లో తప్ప మా పిల్లల్ని ఎక్కడ చదివించినా మా పిల్లలకు భవిష్యత్తు ఉండదు అనుకునేవాళ్ళు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం ఎమ్మెల్యే ద్వారానో రికమెండేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. సో 2019లో వైసీపీ 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని రావచ్చండి? నాకు ఈసారి ఆయన చేసిన మంచికి 150 కన్నా ఎక్కువే వచ్చే అవకాశం ఉన్నా 2019లో పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేశాయి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇన్ని మంచి పనులు చేశాక ఆయన్ని ఓడించడం కష్టమని తెలిసిన తర్వాత ఎవరైనా రాజకీయ పార్టీకి మంచి చేసే రాజకీయ పార్టీ ఎవరు గెలిచినా పర్లేదు, ప్రజలు బాగుంటే చాలు అనుకునే వాళ్ళు అయితే పర్వాలేదండి. కానీ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనేవాడు జస్ట్ ఓడిపోవాలి, జైలుకి వెళ్ళాలని ఒకే ఒక్క దృక్పథంతో పనిచేసే ఈ పార్టీలన్నీ కూడా కలిసిపోతున్నాయి. కాబట్టి మెజారిటీ తగ్గొచ్చు, 150 సీట్లకు బదులుగా 100 నుంచి 120 వరకు రావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పార్టీలన్నీ ఒకసారి కలిసిపోవటం, ఆఖరికి ఇంట్లో ఏదో ఒక విభేదాలతో షర్మిల గారు కూడా ఉంటే తనను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి తెలంగాణ నుంచి ఇలా రాజకీయ పార్టీలన్నీ కలిసి మూకుమ్మడి దాడి చేయడంతో మెజారిటీ తగ్గొచ్చు, కానీ వచ్చేది మాత్రం జగనే అండి. థ్యాంక్ యూ. ఆయన చెప్పండి. ఇప్పుడు కొన్ని వారాల ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో, ఏ పార్టీ వస్తుంది అనుకుంటారు? ఇప్పుడైతే జగన్ అయితే ఒప్పుతుండు మరి ఇది అట్లా, అందు గురించి అంటే ఏం మంచి చేస్తారు అనుకుంటారు జగన్ గారు? మంచి చేస్తారంటే ఇలా నాయన దాన్ని బట్టి కొద్దిగా సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందుతున్నాయి అందరికీ. ఇప్పటి వరకు అయితే పెన్షన్ అయితే బరాబర్ అమ్ముతున్నాయి. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటండి? తేడా అంటే ఇక అప్పుడు పాతగా చేసిండు ఇక్కడ, ఇప్పుడైతే ఏం లేదుగా ఆయనకు. అందు గురించి ఇప్పుడు ఆయన పదవి ఉంది కాబట్టి అట్లా చేస్తుండొస్తుంది. మరి ఒంటరిగా వస్తున్నాడు, గెలుస్తారంటారా? అటు చూస్తే చంద్రబాబు నాయుడు, జనసేన, పవన్ కళ్యాణ్. ఇప్పుడైతే ఊపు అయితే మాత్రం బాగుంది కదా సార్, అందు గురించి ఒంటరిగా వచ్చినా గెలుస్తాడు, ఇంటర్కి వచ్చినా గెలుస్తాడని అట్లా ఏమైనా. సో 14లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు ఈయన 19లో సీఎంగా ఉన్నప్పుడు కూడా హామీలు ఇచ్చారు. హామీలు కరెక్ట్గా ఎవరు నెరవేర్చారు? కరెక్ట్గా అంటే ఇప్పుడు కొన్ని చేస్తుండు, కొన్ని చేస్తలేడు అట్లా. ఈయనైతే ఇక్కడ చేసిండు, చేస్తుండు ఇప్పుడు అది. సో ఆయనే వస్తారు అనుకుంటారా? ఆయనే వస్తాడని అనుకుంటారు. రెండోసారి కూడా పొజిషన్ అయితే అట్లా ఉంది. అది